ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవులారా, జ్ఞాన అణువులు తెరుచుకొన్నచో అనేక కాంతి చెదరికలు ఏర్పడను. శబ్దము సహాయంతో వైబ్రేషన్స్ సృష్టించబడి జ్ఞాన వాకిళ్ళు తెరవబడుతున్నవి అన్న సత్యాన్ని గ్రహించండి. ప్రతి శబ్దము ప్రాణముతో సులభముగా కలిసిపోవును. జీవాణువు తాను తీసుకున్న లేదా స్వీకరించిన శబ్దమును లోపలకు పంపి జ్ఞాన అణువులు తెరుచుకునేలా ప్రేరేపించును. ఆత్మగాయత్రి మంత్రం యొక్క ప్రతి అక్షరము అతీత శబ్దతత్వమును కలిగి ఉండును. శబ్దమును తీసుకున్న ప్రాణము జ్ఞాన అణువుల ముందు నిలిచి యాచించినచో అప్పుడు అవి వెంటనే పగిలి వాటి వాకిళ్ళు పూర్తిగా తెరుచుకొని అనుగ్రహమును కురిపించును. ఏ ఒక మంత్రమైనా సరే ప్రాణానికి ఆహారం కాగలదు. అయితే ఆత్మగాయత్రి మంత్రం అనేది ప్రాణానికి ఆహారం అయ్యేదానికన్నా ప్రాణమును జాగృతపరిచి ఆకాశం వైపు వెళ్ళేలా ప్రేరేపించును. అనుదినము ఆత్మ పరమాత్మ నుండి పొందే అతీత కాంతి కిరణములను జీవాణువుకు శబ్దముగా మార్చి అనుగ్రహించును. జీవాణువు వాటిని స్వీకరించి మెదడు లోపలి అణువులకు పంచిపెట్టి శరీరాన్ని కాపాడును. అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ప్రాణానికి శబ్దమే ఆహారం. అంటే ఓంకారమే ఆహారం అని ఇంతకు ముందు మెసేజ్‌లో కూడా చెప్పి ఉన్నారు. అప్పుడు ఆత్మ పరమాత్మ నుంచి శక్తిని తీసుకొని అది దైవకాంతిగా అలా తీసుకొని శూన్యకాంతిగా ఎలా అయినా సరే తీసుకొని దాన్ని శబ్దరూపంగా మార్చి ప్రాణానికి ఆహారంగా ఇస్తూ ఉన్నది. దానిని ప్రాణం అనగా జీవాణువు స్వీకరించి అణువులకు ఇంధనంగా పంచిపెట్టి శరీరాన్ని పోషిస్తూ ఉన్నది. ఇది జరిగే ప్రాసెస్. అయితే ఈ ఆత్మగాయత్రి మంత్రం అనేది ప్రాణం ఆహారంగా తీసుకోవట్లేదు. ఆత్మగాయత్రి మంత్రం ఆత్మ ద్వారా లభించే కాంతికి సమమైనది. అంటే ఈ ఆత్మగాయత్రి మంత్రం యొక్క శక్తి అనేది ఈ కాంతి, ఈ శబ్దశక్తి అనేది ఆత్మ ద్వారా ప్రాణానికి ఏ పరమాత్మ కాంతి అయితే శబ్ద రూపంలో దొరుకుతోందో అలాంటి కాంతికి ఈక్వల్ అని చెప్తున్నారు మహర్షి. దానిని తీసుకునే ప్రాణము మెదడు లోపలి అణువులకు ఆహారంగా ఇవ్వక అంటే అలాంటి కాంతి అయినప్పటికీ కూడా దాన్ని తీసుకొని ప్రాణము మెదడులో ఉండే అణువులకు ఆహారంగా పంచకుండా ఆ శబ్ద తరంగముల ఫ్రీక్వెన్సీని పూర్తిగా తీసుకొని జ్ఞాన అణువులను సమీపించి వాటి లోపలకు దానిని పంపేందుకు ప్రయత్నించును. అంటే ఇక్కడ వేరే రకంగా ఇది బిహేవ్ చేస్తుంది. అందుకోసమే ఈ ఆత్మగాయత్రి మంత్రం. అంటే అది ఇంకా మళ్ళీ మెదడులో అణువులకు పంచి మళ్ళీ పనులు చేయకుండా ఉండేందుకు అది ఒదిగిపోవడాని కోసమే ఏర్పట్టబడ్డ ఒక సూత్రం వంటిది ఈ ఆత్మగాయత్రి మంత్రం కాబట్టి ఆ శబ్ద తరంగముల ఫ్రీక్వెన్సీని పూర్తిగా ప్రాణం తీసుకొని జ్ఞాన అణువులను సమీపించి వాటి లోపలికి దానిని పంపేందుకు ప్రయత్నించును. శరీరమంతటా తిరిగే జీవాణువు యొక్క శక్తి జ్ఞాన అణువులలో శక్తులను పదిలపరచగల సామర్థ్యత కలిగినది. ఏ శక్తి అయినా తనకు దొరికినప్పుడు అది శరీరమంతటా ప్రవహింపచేయగల కెపాసిటీ ఉన్నది జీవాణువు లేదా ప్రాణశక్తి. అయితే దానికి జ్ఞాన అణువుల్లో తన శక్తులను పదిలపరిచే సమర్థత కూడా ఉన్నది. జీవాణువు అనేది శబ్ద రూపంలో శక్తులను స్వీకరించి జ్ఞాన అణువుల లోపల భద్రపరిచి వాటిని ఆహారముగా మరల తీసుకొని అణువులకు పంచిపెట్టును. ఇక్కడ మరలా చెప్తున్నారు మనకు అర్థమయ్యేదానికి. అయితే శక్తులను పదిలపరిచేందుకు మారుగా తననే జ్ఞాన అణువుల లోపలకు స్వీకరించమని ప్రార్థించే ఒకానొక అద్భుత స్థితి ఈ గాయత్రి మంత్రం వలన ఏర్పడును. అంటే ఇక్కడ అద్భుతమైన ఒక పరిస్థితి ఏర్పడుతోంది. జ్ఞాన అణువుల వద్దకు వెళ్ళి ఆ శక్తితో సహా తన్ను తానే సమర్పణ చేసుకొని లోపలికి స్వీకరించమని యాచన చేస్తుందట జీవాణువు. గంట కొట్టినప్పుడు ఇంగ్ అను శబ్దమును లేపుట అనేది అందరికీ తెలియను. అంటే ఒక శబ్దం లేస్తుంది. టంగ్ అంటాం కదా మనం. అదే ఇంగ్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇంగ్ అని ఒక సౌండ్ లేస్తుంది. ఏదైనా లోహములు ఒకదానితో ఒకటి రాపిడి చెందినప్పుడు ఇంగ్ అనే శబ్దమే ఏర్పడును. 4 లోహ ఖనిజములు మూలాధారముగా ఉన్న ఆత్మ ఇచ్చే శబ్దశక్తిని 4 లోహములంటే బంగారు, వెండి, రాగి,
పాదరసం. ఈ 4 లోహ ఖనిజములు మూలాధారంగా ఉన్న ఆత్మ ఇచ్చే శబ్దశక్తిని మొదట ఇంగ్ అనే శబ్ద రూపంలోనే జీవాణువు శక్తులుగా పొందును. అంటే పైన చెప్పుకున్న ప్రకారం ఆత్మ పరమాత్మ నుంచి తీసుకున్న శక్తి ఏదైతే ఉన్నదో అది శబ్దశక్తిగా మార్చి ఇస్తుంది అన్నారు కదా! ఆ శబ్దశక్తిలో మొదట ఇంగ్ అనే శబ్దం వస్తుందట. దాన్నే జీవాణువు శక్తిగా పొందుతుందట. అటు తర్వాతనే అవి అకార, ఇకార, ఉకార, మకారములుగా విభజన చెందును. ఆలయములలో, గృహములలో పూజలు చేసే సమయాలలో గంటను ఎందుకు మ్రోగిస్తారు? ఎందుకంటే ఇంగ్ అనే శబ్దమును ఏర్పరచుటకే. దైవముల కాంతి శక్తి అనేది ఇంగ్ అను శబ్దముతో ఏర్పడినది. అంటే అన్ని శబ్దములకు మూలమైన శక్తి ఇంగ్. అంటే ఓంకారం తర్వాత మన మానవ బుద్ధికి, మానవ ఆత్మలకు సంబంధించిన ఒకానొక ఈ శబ్దము ఇంగ్ అనేది. కాబట్టి ఎక్కడైతే ఇంగ్ అనే శబ్దము లేచుచున్నదో అక్కడ దైవీయ శక్తులు సులభముగా వచ్చి కలియును. అంటే మనందరికీ తెలుసు. మనం పూజ చేసేటప్పుడు గంట మోగిస్తాం. అప్పుడు వచ్చే ఈ శబ్దం వల్ల దైవ శక్తులు ఆకర్షింపబడతాయి. దుష్ట శక్తులు పారిపోతాయి. గాలిలో ఉన్న గాలిలో కలిసి ఉన్న దైవీయ శక్తుల శబ్దమైన హ్రీంకారమను ఇంగ్ అనే శబ్దముతోనే హ్రీంకారమును ఇంగ్ అనే శబ్దముతోనే ఆకర్షించుటకు వీలగును. అనగా హ్రీంకారము లేదా రీంకారము అనే ఈ శబ్దము ఈ హ్రీంకారాన్ని ఇవి దైవీయ శక్తులు అని చెప్తున్నారు. దీనిని ఆకర్షించడానికి ఇంగ్ అనే శబ్దమే సహాయపడుతుందట. నవజాత శిశువు ఇంగా అను శబ్దమును లేపి గంట మ్రోగించే స్థితి వంటి స్థితిని ఏర్పరిచి దైవశక్తిని ఆహారముగా పొందే శక్తులు కలిగి ఉండును. ఎంత అద్భుతమైన రహస్యం ఇది. పుట్టిన బిడ్డ ఇంగా లేదా ఉంగా అనే సౌండ్‌తో ఏడుస్తాడు. ఆ శబ్దంతో గంట మోగించినప్పుడు వచ్చేటువంటి అలాంటి శబ్దం వస్తుందట. అలాంటి స్థితి ఏర్పడుతుందట. కాబట్టి దైవశక్తిని ఆ శబ్దం ద్వారా ఆహారంగా ఆ నవజాత శిశువు పొందుతుందట. ఒక ఆలయంలో పెద్ద గంట శబ్దము చేసే సమయంలో విశ్వశక్తులు కలిసి ఉన్న, గాలిలో కలిసి ఉన్న దైవశక్తి అను శబ్దశక్తి ఆకర్షించబడి అంటే దైవశక్తి కాంతి, కాంతి నుంచి శబ్దము వస్తుంది కాబట్టి ఆలయంలో ఉన్న పెద్ద పెద్ద గంటలు మోగించినప్పుడు ఆ విశ్వశక్తులు గాలిలో కలిసి ఉన్న దైవశక్తులు అనబడు శబ్దశక్తి ఆకర్షించబడి అంటే ఆ గంట శబ్దముతో ఆకర్షించబడి ఆలయములోనికి ప్రవహించును. అవి ప్రవేశించి అక్కడంతా పరుచుకుంటాయి. అలా గంట మ్రోగినప్పుడు అది చెవికి చేరి మెదడు లోపల అంతటా వైబ్రేషన్స్ ఏర్పడుటను కూడా గమనించవచ్చును. మనం గంట శబ్దాన్ని కొట్టగానే మన లోపల ఒకలాంటి తరంగాలు ఏర్పడతాయి. మనం శ్రద్ధగా ఉంటే విన్నప్పుడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ శబ్దము జీవాణువుకు ఆహారముగా పనిచేయును. అందుకనే మన పెద్దవాళ్ళు మ ఆలయాలకు వెళ్ళాలి అని ఒక నిబంధన పెట్టారు. జీవాణువు తనను జ్ఞాన అణువులకు సమర్పణ చేసుకొని తన పని నుండి వైదొలగుట అన్నది దానికి తెలియదు. అంటే జీవాణువు ఎంతసేపు ఎక్కడి నుంచి శక్తి వచ్చినా ఆ శబ్దశక్తిని స్వీకరించి అణువులకు పంచిపెడదాం అనే పనిలోనే మునిగిపోయి ఉంటుంది కానీ జ్ఞాన అణువుల దగ్గరకు వెళ్ళి తన్ను తాను సరెండర్ చేసేసుకొని తన పనిని తప్పించుకోవాలి అన్నది దానికి తెలియదట. అంతేకాక మాయ కూడా అలాంటి పని జరుగుటకు అనుమతి ఇవ్వదు. ఇది గూడా ఒక సహాయకారి. మాయ గూడా. అంటే జీవాణువు పని జేయకుండా ఒదిగిపోవడానికి ఇది గూడా అప్రూవ్ చెయ్యట్లేదు. జీవాణువు తెచ్చిన శక్తులను తమలో పదిలపరిచి, తర్వాత ఆహారంగా వెలికి తెచ్చి ఇచ్చే జ్ఞాన అణువులు అంటే ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్. జీవాణువునే తమలోకి తీసుకోవాలి అన్నచో అవి పూర్తిగా తెరుచుకోవాలి. అంటే అవి కొంచెంగా తెరుచుకొని జీవాణువు తెచ్చిన శక్తులను తనలో ఉంచిపెట్టి, మళ్ళీ తరువాతి సమయంలో అది ఆహారంగా ఆ శబ్దశక్తిని ఇస్తున్నప్పుడు జీవాణువు అణువులకు పంచుతూ ఉంటుంది. అంటే కొంచెమే అవి తెరుచుకుంటాయన్నమాట. అయితే జీవాణువునే తమలోకి తీసుకోవాలి అని అన్నప్పుడు
అవి పూర్తిగా తెరుచుకోవాలి. లేదా అవి పూర్తిగా పగిలిపోయి లేదా విస్ఫోటనం చెంది జీవాణువు చుట్టూ చేరి నిలవాలి. ఆ పగిలిన ముక్కలన్నీ జీవాణువు చుట్టూ నిలబడాలి. ఆత్మగాయత్రి మంత్రం అనేది సూక్ష్మ శక్తిని లోపల కలిగిన ఒక ఉన్నతమైన మంత్రము. అయితే దీని అర్థము కలిగిన పదముల వలననే ప్రాణమునకు జాగృతి కలుగును. అంటే దాని అర్థం తెలుసుకున్నప్పుడు మట్టుకే బుద్ధికి అర్థమై ప్రాణశక్తికి తెలియజేస్తాయి. అప్పుడు ప్రాణము జాగృత అవుతుంది. ఈ మంత్రాన్ని అర్థం తెలుసుకొని ఉచ్చరించినచో దీని మూల శబ్దాన్ని తీసుకునే జీవాణువు కంటెను అర్థం తెలుసుకొని తీసుకునే జ్ఞానాణువులే సులభముగా తెరుచుకొనును. అంటే ఉచ్చరించంగానే జీవాణువు ఆ శబ్దాన్ని తీసుకుంటుందట. అయితే అర్థం తెలుసుకున్నప్పుడు జ్ఞానాణువులు బుద్ధి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని, అవి పూర్తిగా తెరుచుకుంటాయట. ఎందుకంటే, పరమాత్మ అయిన ఈశ్వరుని నుండి పిలుపు వచ్చినది అనియు, హెచ్చరిక ఘంట శబ్దమును ఆత్మలో భాగమైన జ్ఞాన అణువులు గ్రహించును. అంటే గంట కొడితే ఎలా అయితే ఒక హెచ్చరికలాగా ఈశ్వరుడి పిలుపు అని అర్థమవుతుందో, అదే విధంగా ఈ ఆత్మగాయత్రి మంత్రం అర్థం తెలిసినప్పుడు హెచ్చరిక గంట శబ్దమును ఆత్మలో ఒక పార్ట్ జ్ఞానాణువులు అవి గ్రహిస్తాయి. ఇంతకాలము జీవాణువుకు సహాయపడుతున్న జ్ఞానాణువులన్నీయు ప్రాణము ఒదిగే కాలం సమీపించినది అని శబ్దము ద్వారా తెలుసుకొనును. ఎందుకంటే దాని అర్థం అదే కాబట్టి, ఇంకా సమయం ఆసన్నమైంది. ఇంక ఒదిగిపోయే సమయం వచ్చింది. పరమాత్మతో కలియాలి, నిద్రలే అని ప్రాణమునకు, ఆత్మకు మేలుకొలుపు కాబట్టి, ఆత్మగాయత్రి మంత్రం జ్ఞాన అణువులు గూడా ఇది తెలుసుకొని గ్రహిస్తాయి. ఆదిశక్తి సంక్షేపణ అనేది క్రమక్రమంగా అన్ని ప్రాణములను ఆత్మలలో సంక్షేపించును అని తెలుసుకొనండి. అంటే ఆదిశక్తి సంక్షేపించినది, ఇంకా సంక్షేపిస్తూ ఉన్నది. అప్పుడు ఆదిశక్తి సంక్షేపించినది అంటే క్రమక్రమంగా అందరిలో ఉన్న ఆదిశక్తి అంశ అయినటువంటి ప్రాణము ఏదైతే ఉన్నదో అది కూడా ఆత్మలలో సంక్షేపిస్తుంది అని తెలుసుకోవాలి అంటున్నారు మహర్షి. పుణ్యాత్ములు మొదటనే సత్యమును గ్రహించి ఈ మంత్రాన్ని జపించి తమ ప్రాణములలోనికి పంపి విడుదల పొందాలని ప్రార్థిస్తారు. జీవాణువు విస్తరించిన జ్ఞాన అణువుల వద్దకు జీవాణువు విస్తరించి జ్ఞాన అణువుల వద్దకు చేరి ఈ విషయాన్ని తెలియజేయును. అప్పుడు జ్ఞానాణువులు వెంటనే పూర్తిగా తెరుచుకొని ప్రాణములను తమ వశము చేసుకొని ఆకర్షించి తమలో నిలుపుకొనును. దీనినే ఆత్మలయం అంటారు. ఆత్మ గాయత్రి మంత్రాన్ని లోతుగా పలికినప్పుడు జీవాణువు జ్ఞాన అణువుల వద్ద ఈ మంత్రాన్ని అర్థం తెలుసుకొని సమర్పణ చేయును. అప్పుడు అవి పూర్తిగా తమ వాకిళ్ళు తెరుచును. అంటే అర్థం తెలుసుకున్న తర్వాత ఈ జ్ఞాన అణువులు అనేవి జీవాణువు వాకిట్లో వచ్చి నిలబడినప్పుడు అవి పూర్తిగా తమ వాకిళ్ళు తెరుస్తాయి. ఒక మనిషి మెదడు లోపల కేంద్రంలో చాలా కొద్ది జ్ఞాన అణువులే అమరి ఉంటాయి. అయినప్పటికీ అవి అన్నీ ఒకటిగా కలిసిన అపూర్వ శక్తులను కలిగి ఉండును. అంటే వాటన్నిటిలో ఒకే రకమైన అపూర్వమైన శక్తి ఉంటుంది. ఒక జ్ఞాన అణువు తెరుచుకొన్నచో మిగిలిన జ్ఞాన అణువులన్నీ తెరుచుకొనును. లోపలకు స్వీకరించే శక్తులను కూడా అవి సరిసమముగానే స్వీకరించును. అంటే ఆత్మగాయత్రి మంత్రం ద్వారా వచ్చిన శక్తిని జ్ఞానాణువు జీవాణువు క్యారీ చేసుకొని జ్ఞానాణువుల వాకిట్లో ఉన్నప్పుడు అర్థం తెలియగానే ఒక జ్ఞానాణువు తెరుచుకున్నప్పుడు మిగిలిన అన్నీ తెరుచుకొని ఆ శక్తిని సరిసమంగా అన్ని జ్ఞానాణువులు ఎన్ని ఉంటే 4, 5 ఎన్ని ఉన్నా అవన్నీ ఈక్వల్ రేషియోలో స్వీకరిస్తాయట. ఇతిహాసములలో తెలియజేయబడిన విషయములలో సత్యాన్ని గ్రహించి స్వీకరించాలి. ఇక్కడ ఇతిహాసముల గురించి కొంచెంగా మహర్షి చెప్తున్నారు. పాంచాలి అను అగ్నిలో పుట్టిన రూపము అంటే ద్రౌపది గురించి చెప్తున్నారు. ఆమెకు 5 భర్తలు కాబట్టి పాంచాలి. పాంచాలి అను అగ్నిలో పుట్టిన రూపము పంచపాండవులు అనబడు 5చే సరిసమముగా స్వీకరించబడినది. ఇది ఇతిహాసంలో మనం చదువుకున్నది. దాని అర్థము మనకు పూర్తిగా తెలీదు. భౌతికంగానే మనము దాన్ని తూకం వేసి మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ సత్యాన్ని గ్రహించమంటున్నారు మహర్షి. పాంచాలి అనబడు
అగ్నిలో పుట్టిన రూపము పంచపాండవులు అనబడు ఐదుగురిచే సరిసమముగా స్వీకరించబడినది అను దానికి అర్థం తెలుసుకొనండి. పైన జీవాణువు అనే ప్రాణాగ్ని ఏదైతే ఉందో, అది అన్ని జ్ఞాన అణువులలో సరిసమంగా పంచుకొనబడుతున్నది, స్వీకరించబడుతున్నది అన్నారు కదా! అదే విధంగా పాంచాలి ద్రౌపది ఎవరైతే ఉన్నారో ఆమె అగ్నిలో పుట్టిన రూపం. పంచపాండవులు అనబడు ఐదుగురిచే సరిసమముగా స్వీకరించబడినది. ప్రాణము అనే అగ్ని జ్ఞాన అణువుల వద్ద సమర్పణ చేసుకున్నప్పుడు తనని సరిసమ శక్తులుగా విభజించి సమర్పించును. అదే పాంచాలి గురించి కూడా అని మనం ఇక్కడ ఈ సంకేతార్థాన్ని తెలుసుకోవాలి. దీనిలోని సూక్ష్మాలను అందరూ తెలుసుకోవాలి. ఆత్మగాయత్రి మంత్రం పలికినప్పుడు ప్రాణము విడిపడును, జ్ఞాన అణువులు విడిపడును, ఒకదానిలో ఒకటి ఐక్యం చెంది ఉన్నత స్థితి చేరును. ఉన్నత స్థితికి చేరుకొనును. అయితే శరీరం యొక్క కదలికల కోసమై పిలుపు వచ్చినప్పుడు జ్ఞాన జీవాణువు జ్ఞాన అణువుల నుండి విడిపడి మరలా భౌతిక పరమైన పనులలో మునిగిపోవును. అంటే ఆ స్థితి ఎల్లప్పుడూ ఉండదు. ఒక ఒక స్టేట్‌లో అది జ్ఞాన అణువుల్లో ఒదిగిపోయి ఉన్నా కూడా మరలా శరీరానికి అవసరాలొస్తాయి. ఏదో ఒకటి పిలుపొస్తుంది శరీరం నుంచి. నాకిది కావాలి, అది కావాలని. అలాంటప్పుడు ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో దాని బాధ్యత కాబట్టి బయటకొచ్చేస్తుంది మళ్ళా. కాబట్టి అనుదినము ఆత్మలో ఒదిగే కళని ఒక ప్రక్రియగా చేసుకోనాలి. అంటే ఇది ఒక మెడిటేషన్ పద్ధతిలాగా ప్రతిరోజు చెయ్యాలి అంటున్నారు మహర్షి. చాలా కాలం ఇలా చేసినప్పుడే ప్రాణము పూర్తిగా ఒదిగిపోవును. ఆత్మ గాయత్రి మంత్రము ఎవరి చెవిని చేరెనను ఇటువంటి ప్రక్రియలే జరుగును అని గ్రహించండి. అనగా పైన చెప్పిన విధముగా. ఆత్మ గాయత్రి మంత్రం చెప్పగానే ప్రాణశక్తి ఆ శక్తిని తీసుకొని జ్ఞానాణువుల దగ్గరికి చేరటం, అవి పూర్తిగా తెరుచుకొని, అర్థం తెలుసుకొని పూర్తిగా ఓపెన్ అయ్యి, తమ లోపలికి ఈక్వల్ రేషియోలో ఆ ప్రాణశక్తిని ఒదిగింప చేసుకోవటం, మళ్ళీ శరీరం నుంచి పిలుపు రాగానే బయటికి రావడం, ఇలా వారిలో కూడా మనం ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్తున్నారు. తెలుసుకొని ఉచ్చరించుట, ఇతరులకు బోధించుట, అందరూ కలిసి జపించుట మొదలైనవి అధికమైన ఫలితములను ఇచ్చును. స్వీకరించి దీనిని ప్రవర్తించాలి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.